ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఎప్పట్లాగే ఈసారి కూడా మీకోసం ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ని మీ ముందుకు తీసుకొచ్చాం. ఈ వీడియో మీకు చాలా ఉపయోగపడుతుందని భావిస్తున్నాము. ఈ రోజుల్లో చికెన్ లేనిదే ముద్ద దిగని వాళ్ళు చాలామందే ఉన్నారు. చికెన్ అంటే పడి చచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. సరే, మీలో ఎంతమంది చికెన్ తింటారు? తినే ముందు మీకు డౌట్ వచ్చి ఉంటుంది కదా, అసలు చికెన్ మంచిదా కాదా అని. అసలు మనం తినే చికెన్లో పోషకాలున్నాయా అనే విషయం గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఇప్పుడు ఆ విషయాల గురించే మీకు మేము ఈ వీడియోలో చెప్పబోతున్నాం. ఈ వీడియో మొత్తం చాలా ఇన్ఫర్మేటివ్గా ఉండబోతుంది, కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. అయితే అంతకంటే ముందు మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడు మేము పెట్టే ప్రతి నోటిఫికేషన్ ముందుగా మీకే వస్తుంది. మనలో రోజు ఎక్కువగా చికెన్ తినేవారి కోసమే, చికెన్ అంటే పడి చచ్చే వాళ్ళ కోసమే ఈ వీడియో. ఒకప్పుడు మన ఇంటి చుట్టూనే మనం పెంచుకునే కోళ్లు తిరుగుతూ ఉండేవి. ఏది పడితే అది తింటూ చాలా బలంగా పెరిగేవి. వీటిని మనం నాటుకోళ్లు అని పిలుస్తాము. ఈ కోళ్లు తిన్నప్పుడు, అంటే ఆ రోజుల్లో అన్నమాట, ఎలాంటి రోగాలు వచ్చేవి కాదు. లొట్టలేసుకుని పచ్చి మాంసాన్ని కూడా పల్లెటూళ్లలో వాళ్ళు కాల్చుకుని మరీ తినేసేవారు. కానీ చికెన్ యొక్క వినియోగం పెరుగుతున్న కొద్దీ కోళ్ల ఫారాలు ఎక్కువైపోయాయి. ఈ ఫారంలో పెంచే కోళ్లు చాలా బలహీనంగా, పీలగా, శక్తి లేనట్టుగా ఉంటున్నాయి. అందుకోసం వాటికి కొన్ని రకాల మందులిచ్చి పెంచడం మొదలుపెట్టారు. ఇలా మందులిచ్చి పెంచే కోళ్లలో మామూలు నాటుకోళ్లలో ఉన్నటువంటి పోషకాలుండవు. అలాంటి కోళ్లను తింటే మనకు ఆరోగ్యం అనుకుంటే అది పొరపాటే. ఎక్కడ లేని అనారోగ్యాల బారిన పడాల్సి వస్తుంది. మీరు చాలాసార్లు వినే ఉంటారు, ఈ ఫారం కోళ్ల కారణంగా మన ఆరోగ్యం దెబ్బతింటుంది అని. ఈ ఫారంలో పెంచే కోళ్లకు ఒక రకమైన హార్మోనల్ మెడిసిన్ ఇవ్వడం వల్ల చాలా తక్కువ టైంలోనే మంచి బలంగా, హైట్గా పెరిగిపోతాయి. అవి తినే మనకు ఒంటి నిండా జబ్బులొస్తున్నాయి. మీరు వినే ఉంటారు కదా, ఒక 26 సంవత్సరాల వయస్సున్న కుర్రాడికి ఈ ఫారం చికెన్ తిన్న తర్వాత అతని హార్ట్లో కొన్ని ప్రాబ్లమ్స్ రావడం మొదలయ్యాయట. ఇలాంటి విషయాలు చెప్పుకోవాలంటే చాలానే జరుగుతున్నాయి, కానీ ఏది మన దృష్టికి రాదు. ఇలా ఎందుకు జరుగుతోంది అంటే, ఈ ఫారం కోళ్లలో వాడే కొన్ని రకమైన హార్మోనల్ టాబ్లెట్స్ ఇస్తారు. కోళ్లు ఆ టాబ్లెట్స్ తింటాయి. అవి బలంగా పెరిగాక చంపేసి మనకు అమ్మేస్తారు. అవి తిన్న మన మీద ఆ టాబ్లెట్స్ ఎఫెక్ట్ అనేది పడుతుంది. మనలో కూడా కొంచెం మార్పులు రావడం మొదలవుతాయి. ఈ రకమైన మార్పులు అందరిలోనూ వస్తాయి అనే గ్యారంటీ మాత్రం లేదు. అయితే చాలా మందికి మాత్రం చాలా రకాల మార్పులు వస్తాయని డాక్టర్లు చెప్తున్నారు. కొన్ని రిపోర్ట్స్ ద్వారా కూడా తెలుస్తోంది. ఈ రకమైన హార్మోనల్ టాబ్లెట్స్ ఆ కోళ్లకు తినిపించడం వల్ల అవి చాలా తక్కువ సమయంలోనే చాలా బాగా పెరిగిపోతాయి. మీకు తెలిసే ఉంటుంది, దేశీ కోడికి, ఫారంలో పెంచే కోడికి చాలా తేడా ఉంటుందని. నాటుకోడి తినడం ద్వారా మన వంటికి మంచి పోషకాలు అందుతాయి. రోగ నిరోధక శక్తి బాగా పెరుగుతుంది. అదే ఫారం కోడిని తింటే మన ఒంట్లో అప్పటి వరకు నిలవ ఉన్న రోగ నిరోధక శక్తి కూడా పోయి ఎక్కడ లేని రోగాలు వచ్చేస్తాయి. ఫారం కోడికి వాడే మందులు మనకు విషంతో సమానం. దీన్ని బట్టి మీకు అర్థమయ్యే ఉంటుంది కదా, ఈ ఫారం కోళ్లు తినడం ఎంత ప్రమాదకరమో. ఈ ఫారం కోడికి పెద్ద ప్లేస్ కూడా అక్కర్లేదు. తక్కువ స్థలంలోనే త్వరగా పెరిగిపోతాయి. కాదు, వాళ్ళు త్వరగా పెరిగేలా చేస్తారు. ఈ రకమైన కోళ్లు ఎదుగుదలకు వాడే యాంటీబయోటిక్స్ మన శరీరంలోకి వచ్చి చేరుతున్నాయి. ఇది ఎంత ప్రమాదమో తెలుసా? ఇలా ఒక్కసారి కాదు, మనం తిన్న ప్రతిసారి జరుగుతూనే ఉంటుంది. అలా ఆ యాంటీబయోటిక్స్ మన శరీరంలోకి చేరితే మనకు దీర్ఘకాలిక జబ్బులొచ్చే ప్రమాదం ఉంది. ఈ ఫారం కోళ్లకు వేసే దాణాలో ఈ యాంటీబయోటిక్స్ కలిపి తినిపిస్తారు. అలా తినడం వల్ల అవి కొన్ని రోజుల్లోనే నిండుగా, దట్టంగా ఎదిగి మంచి రంగుకొస్తాయి. అంటే అమ్మడానికి అతి తక్కువ టైంలో సిద్ధమైపోతుందన్నమాట ఆ కోడి. ఈ యాంటీబయోటిక్స్ కోడికి జబ్బు తగ్గడానికి వాడతారు, కానీ అది తినే మనకు చాలా చేటు చేస్తాయి. కోళ్ల పెంపకంలో యాంటీబయోటిక్స్ ఎక్కువగా వాడుతున్న దేశాల్లో మన దేశం మొదటి స్థానంలో ఉంది. అసలు ఏ రకమైన యాంటీబయోటిక్స్ వాడుతున్నారో మనం ఒకసారి పరిశీలిద్దాం. అవి ఏంటంటే డాక్సిసైక్లిన్, ఎన్ఫ్రోప్లాక్సాసిన్, సిప్రోప్లాక్సాసిన్, నియోమైసిన్, అమినోగ్లైకోసైడ్స్, ఆక్సిటెట్రాసైక్లిన్. ఈ విధమైనటువంటి యాంటీబయోటిక్స్ మనుషులకు ప్రమాదమని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకటించింది. కలరా, మలేరియా, శ్వాసకోశ, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్లకు వీటిని ఉపయోగిస్తారు. ఈ రకమైన యాంటీబయోటిక్స్ జంతువుల్లో ఉపయోగించడం వలన రోగ నిరోధక బ్యాక్టీరియా పుట్టుకొస్తుంది. దీనిని నిరోధక బ్యాక్టీరియా అంటారు. నిరోధక బ్యాక్టీరియా అంటే తన రూపం మార్చుకుని ఇంకా వృద్ధి చెంది ఎటువంటి మందులకు లొంగనిది అని అర్థం. దీనినే రెసిస్టెంట్ బ్యాక్టీరియా అని కూడా అంటారు.
అటువంటి బ్యాక్టీరియా మనకు సోకితే ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. మీకు తెలుసా, మన భారతదేశంలో ఈ రెసిస్టెంట్ బ్యాక్టీరియా ప్రభావంతో ప్రతి సంవత్సరం 57,000 మంది చనిపోతున్నారు అని ఎంతమందికి తెలుసు? ఈ ప్రభావం కడుపులో పెరిగి పుట్టబోయే బిడ్డలకు కూడా సోకుతుంది. పుట్టినప్పుడే రకరకాల లోపాలతో పుట్టే పిల్లలు ఎంతమంది ఉన్నారో మీకు తెలుసు కదా. వీటికి కారణం ఏంటన్నది ఎవరూ తెలుసుకోరు. దీనికి కారణం మనం విపరీతంగా యాంటీబయాటిక్స్ వాడడం ఒకటైతే, ఇంకొకటి ఫారంలో పెంచిన కోళ్లను తినడం. సెంటర్ ఆఫ్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ దీని గురించి స్పష్టంగా చెప్పింది. ఎటువంటి కారణం లేకుండా విచ్చలవిడిగా ఈ యాంటీబయాటిక్స్ వాడుతున్నారు. వీటిని తినే మనుషుల్లో కూడా ఈ బ్యాక్టీరియా చేరిపోతుంది. ఇది మన శరీరంలో స్లో పాయిజన్లా రూపుదిద్దుకుంటుంది అని. కానీ మనం వినం కదా. నోరూరించే చికెన్ ఎదురుగా పెట్టుకుని తినకుండా ఉండమంటే ఎలా అంటూ చెప్పిన దానికన్నా ఇంకా ఎక్కువగా లాగించేసి రోగాలు తెచ్చుకుంటున్నాం. ఫిబ్రవరి 2018లో సిఈసి నివేదిక ప్రకారం భారతదేశంలో పౌల్ట్రీ జంతువులకు ప్రతి సంవత్సరం 2,700 టన్నుల యాంటీబయాటిక్స్ వాడుతున్నారని ది బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం వెబ్సైట్లో ఒక ఆర్టికల్ కూడా వచ్చింది. కోళ్లను వ్యాధుల నుండి రక్షించడానికి కెల్సిమ్ అనే యాంటీబయాటిక్ కూడా ఇస్తున్నట్టు పేర్కొన్నారు. అతి తక్కువ టైంలో పక్షుల బరువు పెరగడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. ఇది ప్రాణులకు, మనుషులకు, పర్యావరణానికి కూడా హానికరమే. కెల్సిమ్ను వైద్యులు ఫైనల్ స్టేజ్లో వాడే యాంటీబయాటిక్ అని కూడా అంటారు. ఇది మన శరీరాన్ని డ్రగ్ రెసిస్టెంట్గా మార్చేస్తుంది. 1940 నుండి కోళ్లకు చాలా తక్కువ ఫీడ్ ఇచ్చినప్పటికీ వాటి శరీరాన్ని, బరువును వేగంగా పెంచడానికి ఆర్సెనిక్ అనే రసాయనాన్ని వాడడం మొదలుపెట్టారు. దీనివలన చాలా తక్కువ ఆహారం పెట్టినా కూడా చాలా బరువుగా పెరుగుతాయి. పౌల్ట్రీ యజమాని ఖర్చు కూడా బాగా తగ్గుతుంది. పశ్చిమ బెంగాల్ యూనివర్సిటీ ఆఫ్ ఫిషరీస్ యానిమల్ సైన్సెస్కి చెందిన ఒక పరిశోధకుడు పౌల్ట్రీ ఫామ్లలో దీనిని తయారు చేసినట్టుగా ఒక నివేదికలో చెప్పారు. బ్రాయిలర్ చికెన్లో 1 మిలియన్కి 0.77 ఆర్సెనిక్ వరకు ఉంటుంది. గుడ్లలో అయితే 0.38 ppm వరకు ఉంటుందట. ఇది ఉండవలసిన దానికంటే చాలా రెట్లు ఎక్కువని చెప్తున్నారు. ఇటువంటి వాటిని పక్షులకు పెట్టడం వల్ల అవి మొత్తం మట్టిని కూడా కలుషితం చేస్తాయి. ఆ మట్టిలో పెరిగే కూరగాయలు, పండ్లు అన్నిటిలో కూడా ఈ ఆర్సెనిక్ కలిగి ఉంటుంది. సైన్స్ ఆఫ్ టోటల్ ఎన్విరాన్మెంటల్లో వచ్చిన కథనం ప్రకారం ఈ కోడి యొక్క విసర్జనను మట్టిని సారవంతం చేయడానికి యూజ్ చేస్తూ ఉంటారు. దీనివల్ల ఆ మట్టిలో పెరిగే ప్రతి వాటిలో కూడా ఆర్సెనిక్ ఉంటుంది. అవి తినే మనలో ఆర్సెనిక్ నిల్వలు పెరుగుతూ ఉంటాయి. ఇది మన ఆరోగ్యానికి మహాప్రమాదం. ఈ ఆర్సెనిక్ మట్టి ద్వారా భూగర్భంలోకి ప్రవేశిస్తుంది. నిజానికి ఎటువంటి యాంటీబయాటిక్స్ని వాడకుండా కూడా కోళ్లను పెంచవచ్చు. కానీ ప్రజల ఆరోగ్యం ఎవరికీ అవసరం లేదు. ఇది ఇలాగే కొనసాగితే ప్రతి ఒక్కరికి రకరకాల వ్యాధులొచ్చే రోజులు చాలా దగ్గరలోనే ఉన్నాయి. ఇటువంటి పౌల్ట్రీ ఉత్పత్తుల వల్ల విపరీతమైన నష్టం వాటిల్లుతుంది. కాబట్టి FSSAI డ్రగ్ కంట్రోల్ వాళ్ళు ఈ ఆర్సెనిక్ వాడకాన్ని అరికట్టాలి అని చెప్తున్నారు. ఈ రకమైన వివిధ రకాల రసాయనాలు వాడడం వల్ల ప్రజల ఆరోగ్యం, పర్యావరణం, నీరు కలుషితమవుతున్నాయి. ఇప్పటి వరకు జరిగిన నష్టం చాలు. ఇకనైనా ఈ నష్టం జరగకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. మనలో చాలా మందికి ఈ విషయాలు తెలియవు కదా. ఇలాంటి యాంటీబయాటిక్స్ వాడతారు అని, అవి తింటే మనకి ఆరోగ్యం చెడిపోతుంది అని. అందుకే మీకోసం ఈ ఇన్ఫర్మేటివ్ వీడియోని చేశాం. ఇప్పటికైనా తెలిసిందా మనం తినే బ్రాయిలర్ చికెన్ వల్ల ఎన్ని నష్టాలున్నాయో? అదే దేశీ చికెన్, అదే మన భాషలో అయితే నాటుకోడి తింటే ఎందుకు జబ్బులు రావు అనే విషయం మీద మీకు ఈ పాటికే క్లారిటీ వచ్చిందనుకుంటున్నాను. మరి ఈ బ్రాయిలర్ చికెన్ గురించి మీ సూచనలు, సలహాలు ఏవైనా ఉంటే క్రింద ఉన్న కమెంట్ సెక్షన్లో చెప్పండి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి.